నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ప్రొటెస్ట్ చేస్తూ వచ్చిందో వారి యొక్క ఆ డిమాండ్ కాస్త నెరవేరినట్టుగా తెలుస్తోంది. ఈరోజు తాను రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ఆ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ తన యొక్క రాజీనామా లేఖను కూడా ఆయన పంపించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక అందులో ఆయన ముఖ్యంగా దేశంలోని యువత భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో వారి డిమాండ్కి తలొగ్గి నేను ఈ యొక్క రాజీనామా చేస్తున్నాను, ఈ యువత తప్పుడు మార్గంలో వెళ్లకుండా వారి భవిష్యత్తుకు వారు మంచిగా వెళ్ళాలని, చెడు శక్తుల చేతిలో పడకుండా వారి భవిష్యత్తును వారు తీర్చిదిద్దుకోవాలని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ఎట్టకేలకి ఈ సీజేపీ ఏదైతే ప్రధాన డిమాండ్గా ఈ యొక్క నిరాహార దీక్షకు అలాగే ఈ యొక్క ప్రొటెస్ట్కు దిగిందో ఈ ప్రొటెస్ట్కి సంబంధించి ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం మాత్రం వారైతే ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఏదైతే ఈ నిరాహార దీక్ష చేసినటువంటి సమయంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటాం, దీనికోసం సపరేట్ బిల్లును కూడా తీసుకొచ్చి సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టి బిల్లును పాస్ చేస్తాం. ఈ భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో కూడా ఎటువంటి ఎగ్జామ్లో కూడా పేపర్ లీకేజీలకు పాల్పడకుండా ఉండడానికి కఠిన చర్యలు తీసుకుంటాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తాం, అలాగే ₹1,00,00,000 జరిమానా వరకు అలాగే 10 సంవత్సరాల జైలు శిక్ష విధించే వరకు కూడా ఈ యొక్క చట్టంలో ఈ బిల్లులోనైతే మెన్షన్ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం, దానికి అనూహ్యంగా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సానుకూల స్పందన రావడం అయితే మనం చూసాం. ఇప్పుడు దానికి ఆ స్పందన వచ్చిన తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కూడా ఒక చర్చకైతే దారితీసింది. ఇప్పుడు ఈ యొక్క సీజేపీ యొక్క ఏదైతే ఈ డిమాండ్ నెరవేరిన తర్వాత ఇప్పుడు ఇంకొక కొత్త డిమాండ్ కూడా బయటకైతే వస్తుంది. ఈ సీజేపీ ఏదైతే ఈ ప్రొటెస్ట్ చేస్తూ వచ్చిందో ఈ ప్రొటెస్ట్ వెనుక చాలా రకాల అనుమానాలు కూడా వచ్చాయి. దీని వెనుక చాలామంది విదేశీ శక్తులు ఉన్నాయి, అలాగే కొంతమంది సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, యాంటీ నేషనలిస్టులు కూడా దీనికి సపోర్ట్గా చేస్తున్నారనేటువంటి అనేక రకమైనటువంటి విమర్శలు కూడా వచ్చాయి. అలాగే ప్రొటెస్ట్ జరిగేటువంటి సమయంలో ఈ యొక్క స్టేజ్ని వారి స్వార్థులకు వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, వివిధ వ్యక్తులు కావచ్చు, వివిధ మేము సామాజిక కార్యకర్తలుగా చెప్పుకునేటువంటి వారు కూడా వారి యొక్క స్వార్థం కోసం ఇటు హిందూ ధర్మాన్ని కించపరచడం, అలాగే ఏదైతే ఈ దేశానికి సంబంధించినటువంటి దేశ వ్యతిరేక మాటలు మాట్లాడడం కావచ్చు, జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం కావచ్చు, అలాగే రామ మందిరాన్ని కూల్చేస్తామని చెప్పడం కావచ్చు, అలాగే ఎవరైతే ఉమర్ ఖలీద్ గురించి మాట్లాడడం కావచ్చు, జిహాద్ గురించి మాట్లాడడం కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలు కూడా ఈ యొక్క వేదిక మీద అయితే వచ్చాయి. వీటిపైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఎట్టకేలకు సీజేపీ ఏ ఉద్దేశంతో అయితే పూనుకుందో అది కాస్త ఇప్పుడైతే నెరవేరింది. ఇప్పుడు ఉన్నట్టుండి దీనికి స్టార్టింగ్ నుంచి కూడా ఎవరైతే మద్దతు పలుకుతూ వచ్చారో అందులో ముఖ్యంగా దువ్రాత్రే ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో ఆయన ముఖ్యంగా మోడీకి అగైనెస్ట్గా, మోడీకి ఆపోజిట్గా ఏ చిన్న అంశం దొరికినా ఆయన అయితే దానిపైన వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ యాంటీ బీజేపీగా పనిచేస్తూ ఉంటారు. ఆయన కూడా ఈ యొక్క సీజేపీ చేసిన ప్రొటెస్ట్కి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఉన్నట్టుండి గత 2 రోజుల క్రితం ఆయన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పైన కూడా ఆయన కొన్ని విమర్శలు అయితే చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ రోజు కూడా ఆయన ఒక వీడియోని అయితే విడుదల చేశారు. ఇప్పుడు ఒక మొదటి టార్గెట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సక్సెస్ అయింది, ఇప్పుడు ఇథనాల్ బాబా రాజీనామా చేయాలి, ఆయన మా టార్గెట్ అంటూ కూడా ఆయన ఒక వీడియోని అయితే విడుదల చేస్తూ వచ్చారు. మరి ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా తనపైన కావాలని కొంతమంది కక్ష కట్టుకొని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన కూడా చెప్పారు. ఆయన చెప్పడం అలాగే దువ్రాత్రి కూడా ఆయన గురించి మాట్లాడిన నేపథ్యంలో తనపైన కక్షపూరిత చర్యలు చేస్తుంది ఎవరు అనేది మాత్రం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అవగాహన ఉందన్న అంశం అయితే వస్తుంది. మరి ముఖ్యంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పైన ఎందుకు వీళ్ళు కక్ష కట్టారు అనేటువంటి అంశాన్ని మనం గమనిస్తే మాత్రం ఈ మధ్య ప్రతి చోట కూడా ఇథనాల్ పెట్రోల్కి సంబంధించినటువంటి అంశం పైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా చాలా వరకు ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ ఇథనాల్కి సంబంధించి ఏదైతే ఇప్పటివరకు మనం శిలాజ ఇంధనాలకు సంబంధించి దాన్ని విదేశాల నుంచి పెద్ద ఎత్తున అయితే దిగుమతి చేసుకుంటూ వస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఇథనాల్ సంబంధించినటువంటి పెట్రోల్ని యూజ్ చేస్తే మనకు పొల్యూషన్ తగ్గుతుంది, దాని ద్వారా కాలుష్యం తగ్గుతుందని చెప్పి ఆయన అయితే ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ ఇథనాల్ పైన ఏదైతే ఆయన చేస్తూ వస్తున్నారో ఇథనాల్ పెట్రోల్ వాడడం వల్ల 20% ఇథనాల్ వాడడం వల్ల వాహనాలు తొందరగా పాడైపోతున్నాయి, ఆయన మధ్యతరగతి కుటుంబాలపైన ప్రగ పంచుకున్నటువంటి విమర్శలు కూడా వచ్చాయి. అయితే దువ్రాత్రే మాత్రం ఈ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సంబంధించి ఈయన ఇథనాల్ పెట్రోల్కి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వెనుక చాలా పెద్ద ఎత్తున ఎజెండా ఉందని, ముఖ్యంగా ఇథనాల్కి సంబంధించిన పెట్రోల్ని కూడా ఎక్కువ
చెరుకు ఉత్పత్తుల నుంచి ఏదైతే షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన వేస్టేజ్ నుంచి ఇథనాల్ని అయితే తీస్తూ వస్తారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ముంబైలో చాలా వరకు పెద్ద ఎత్తున షుగర్ ఫ్యాక్టరీలు కూడా నితిన్ గడ్కరీ కుటుంబానికి సంబంధించిన. ఈ నేపథ్యంలోనే ఆయన 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తూ ఇప్పుడు ఈ ఇథనాల్ సంబంధించిన పెట్రోల్ని అయితే ఆయన బయటికి తీసుకొచ్చి విస్తృతమైనటువంటి ప్రచారం చేసేటువంటి పరిస్థితిని అయితే తీసుకొచ్చారని ప్రచారం చేస్తున్నారని, అందుకు అనుగుణంగానే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఇథనాల్ బాబాగా పరిగణించేటువంటి నితిన్ గడ్కరీని ఆయన టార్గెట్ చేశామని చెప్పి బహిరంగంగానే చెప్తూ ఉన్నారు. మరి నిజంగా సీజేపీ నితిన్ గడ్కరీని టార్గెట్ చేసుకొని చేస్తుందా, లేదంటే కేవలం ఇది దురాత్రి యొక్క వ్యక్తిగత వివాదంగా వ్యక్తిగత ఆరోపణగా మనం పరిగణించాలని మాత్రం భవిష్యత్తులో వేచి చూడాలి. కానీ సీజేపీ చేస్తున్న ప్రొటెస్ట్ వెనుక సీజేపీ వెనుక కూడా చాలా రకాల ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారన్నటువంటి అంశం కూడా అయితే మనకు గుర్తుకొస్తుంది. ముఖ్యంగా మనం గత కొన్ని రోజులుగా ఏదైతే యాంటీ నేషనలిస్ట్ అంటే యాంటీ బీజేపీగా వర్క్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అబ్రాడ్లోనే ఉంటూ ఉంటారు. ఇప్పుడు దుర్రాత్రే జర్మనీలో ఉంటారు. అలాగే ఇప్పుడు ఈ సీజేపీకి సంబంధించిన అభిజిత్ దీప్కే అమెరికాలో ఉంటారు. అలాగే కొంతమంది కూడా విదేశాల్లో ఉండి ఆ దేశంలో ఉండేటువంటి అంశాలపైన వారు పోరాటం చేస్తున్నామని చెప్తూ వస్తూ ఉన్నారు. వీరు ఎక్కువగా లెఫ్టిస్ట్ అలాగే కాంగ్రెస్ సపోర్టివ్గా వర్క్ అయితే చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏ చిన్న అంశం దేశంలో ఏ చిన్న అంశం దొరికినా కూడా దాన్ని వారికి అనుకూలంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తూ వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ నీట్ పేపర్ లీకేజ్ అంశాన్ని వాళ్ళు సానుకూలంగా తీసుకొని దానిపైన 26 రోజులుగా ప్రొటెస్ట్ చేసి దాన్ని వారికి అనుకూలంగా వినియోగించుకున్నారు. దాంట్లో సక్సెస్ అయ్యారనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. మరి సీజేపీ వెనుక ఇటు దురాత్రే లాంటి వాళ్ళు, అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా, వారి యొక్క స్వార్థం కోసం ఈ సీజేపీని ఈ యొక్క యువతను తప్పుదారి పట్టించి ముందుకు తీసుకెళ్తున్నారనేటువంటి కోణంలో కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈరోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం రాజీనామా చేశారు. నెక్స్ట్ నితిన్ గడ్కరీని టార్గెట్గా చేసుకోబోతున్నారు అన్నటువంటి ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. మరి నిజంగా సీజేపీ నితిన్ గడ్కరీని టార్గెట్ చేసుకుంటుందా లేదా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం.